హీరో సొంత పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. అప్పుడే కొందరు దొంగలు ఒక బంగారు షాప్లో దోపిడీకి యత్నిస్తారు. అది గమనించిన పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఏమాత్రం ఆలస్యం చేయకుండా షాప్ ముందు కాపలా ఉన్న దొంగపై తన సర్వీస్ పిస్టల్తో అటాక్ చేస్తాడు. సివిల్ డ్రెస్లో ఉన్న వ్యక్తి ఎదురుకాల్పులు జరుపుతాడు. సినిమాను తలపించేలా సాగిన సీన్లో చివరికి ఏం జరిగింది? ఇది పశ్చిమ బెంగాల్ రాణిగంజ్లోని ఓ ఖరీదైన నగల దుకాణం. కస్టమర్ల రూపంలో 7 దొంగలు షాపులోకి ఎంట్రీ ఇచ్చారు. బ్యాగులు, షర్ట్స్లో దాచిన రైఫిళ్లు, మెషిన్ గన్లు, తుపాకీలు బయటకు తీయడంతో కస్టమర్లు, షాప్ యజమానులు భయాందోళనకు గురయ్యారు. నిమిషాల వ్యవధిలో 4 కోట్ల బంగారు ఆభరణాలను మూటకట్టేశారు. పారిపోవటానికి రెడీ అయిపోయారు. సరిగ్గా అదే టైంలో పోలీస్ అవుట్పోస్ట్ ఇన్ఛార్జి ఎస్ఐ మోండల్ వ్యక్తిగత పని మీద బంగారు ఆభరణాల షాపు పక్కనున్న మరో షాపుకు వచ్చాడు. నగర దుకాణం దగ్గర ఏదో అలజడిని గమనించాడు. వెంటనే తన దగ్గరున్న పిస్టల్ను అన్లాక్ చేసి పొజిషన్ తీసుకున్నాడు. దుకాణం బయట కాపలా ఉన్న ఓ దొంగ ఎవరో మనను వాచ్ చేస్తున్నాడంటూ మిగతా వారిని అలర్ట్ చేశాడు. దొంగలు వెంటనే పోలీస్ అధికారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. వెంటనే ఎస్ఐ ప్రతిదాడికి దిగడంతో ఓ దొంగ కింద పడిపోయాడు. పోలీస్ ఆఫీసర్పై దాదాపు 42 రౌండ్ల కాల్పులు జరిగాయి. 1,80,00,000 విలువైన ఆభరణాలను పట్టుకుని కారు, బైకుల్లో పారిపోయారు. అయినా ఏమాత్రం భయపడకుండా ఆ ఎస్ఐ బైక్పై దొంగలు పారిపోతున్న కారును వెంబడించాడు. జార్ఖండ్ వైపు వెళుతున్నట్లు గమనించిన ఎస్ఐ బోర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జార్ఖండ్ పోలీసులు బోర్డర్లో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దొంగలను గమనించి కారు ఆపటానికి ప్రయత్నించగా వాళ్లు మీదకు రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో డ్రైవర్తో పాటు రోడ్డు మీద వెళుతున్న వారికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్తో పాటు ఎస్ఐ కాల్పుల్లో గాయపడిన మరో నిందితుణ్ణి బీహార్లోని సివాన్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాలకు తెగించి బంగారు దొంగలను పట్టుకున్న ఎస్ఐ ఓవర్ నైట్లో స్టార్ ఆఫ్ ది హీరో అయిపోయాడు. అయినా ఏమాత్రం అహానికి పోకుండా డ్యూటీ మాత్రమే చేశానని చెప్పుకొచ్చాడు.